పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యాసలో చెప్పినటువంటి డైలాగు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. సరే, ఇప్పుడు పూర్తిగా నేను విషయంలోకి వస్తే, ఆ రోజున అంటే 6.5 సంవత్సరాలు 7 ఏళ్ల క్రితం వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఆయన మరణించారో ఆ కేసు చాప కింద నీరు మాదిరినో లేకుండా ఉంటే తేలు కుట్టిన దొంగ మాదిరినో రకరకాల సామెతలు వాడుకోవచ్చు. ఎట్టు కొలికి రాలా. ఈ రోజున కొలికి వచ్చింది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు, సెన్సేషనల్ న్యూస్ అనుకోవచ్చు. ఇప్పట్లో ఏపీలో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పూర్తిగా న్యాయం వైపు నడుస్తూ ఉన్నది. పూర్తిగా మాట్లాడదాము. మనతో పాటు రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులైనటువంటి కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మీతో 2-3 వీడియోలు చేయడం జరిగింది. అయితే అది ఎట్టు కొలికి రావట్లేదు సార్. ఇది ఇంకా 3 ఏళ్ళు జరుగుతుందా, 4 ఏళ్ళు జరుగుతుందా, 5 ఏళ్ళు జరుగుతుందా అనేటువంటి ఈ క్రమంలో మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అప్పట్లో న్యాయంగా లేకుంటే ధర్మంగా ఏదైతే అంటే సిబిఐలో ప్రధాన హోదాలో ఉన్నటువంటి రామ్ సింగ్ గారు ఆయన పనిచేసినటువంటి తీరు మనం చూసాం. కానీ ఆయన పైన కేసులు పడినాయి. అదేవిధంగా తండ్రి చనిపోతే తండ్రి బిడ్డ అయినటువంటి ఆ సునీత గారి పైన, పలానా వివేకానంద రెడ్డి గారికి అల్లుడైనటువంటి మర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన కూడా కేసులు పెట్టారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి పలానా పోలీసు అధికారులపైన ఇప్పట్లో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది ఒక కొలికి రావచ్చు అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనమైనటువంటి హై ప్రొఫైల్ మర్డర్ వైఎస్ వివేక హత్య. ఈ రోజుకు కూడా ఎదురు చూస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్? 2019 మార్చిలో జరిగిన ఈ దుర్ఘటన తెలుగు టీవీ సీరియల్స్ ఆగినట్టు జీడిపాకంలాగా 6 సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది. సున్నితమ్మతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా ఎప్పుడు తేలుస్తారు ఈ కేసు అని. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2019 మార్చిలో హత్య జరిగినప్పుడు గుండెపోటు, బాబాయ్ నోమోర్, తర్వాత గొడ్డలిపోటు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. ఈ బ్లేమ్ తోటి అప్పట్లో ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈ మర్డర్ కేస్. సార్, ఒక్కటి జెన్యున్గా చెప్పండి. జెన్యున్గా నేను ఏపీ పాలిటిక్స్ పైన నాకు క్షుణ్ణంగా తెలుసు. పలానాతని పలానా చంపినా కూడా సమాజంలో అనేది ఇంపాక్ట్ అనేది ఉండదు ఏపీ రాజకీయాల్లో. నేనైతే బలంగా నమ్ముతున్నా. వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, పలాంది టీడీపీ పైన రుద్దినారు అనేది కూడా ఎన్నికల్లో అనేది పలానా ప్రభావం చూపించేది నేనైతే అనుకోను సార్. మ్యాక్సిమం 1.5% కూడా ఉండదు ఇంపాక్ట్. అట్లున్నది ఏపీ రాజకీయాలు. ఇంపాక్ట్ ఉండిందంటారా? ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కొన్ని సందర్భాల్లో ఈ బ్లేమ్స్ పదే పదే చేస్తూ ఉండటం అనేది కొంత ప్రభావం చూపింది అని నేను అనట్లేదు. స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్లో చెప్పాడు. సో ఆయన చెప్పాడు అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఓకే, అంటే మనం మాట్లాడేది గ్రౌండ్ రిపోర్ట్లో లేదు, నేను జస్ట్ లైక్ దట్ అన్నట్లా. ఆయన స్వయంగా హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ద ఫ్యాక్ట్. ఈ ప్రభావం కొంత చూపించిందని చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒకటి బాధ ఉన్నాయి కొన్ని విషయాలు. ఏంటంటే సాక్షి వార్తలే 4వ తారీఖున పలానా బాలికని నకిలీ మద్యం తాగేసి బాలికని అఘాయిత్యం చేసేసారని రాసేశారు. 5వ తారీఖున, అంటే ఈ నెలలో 5వ తారీఖున కాదు, బాలిక కాదు, మహిళని ఏది ఆవిడ తాగి ఫిట్స్ వచ్చి చచ్చిపోయింది రాశారు. క్షమాపణ అనేది పదం ఏడవ చూడాల. ఈ విధంగా అంటే సమాజంలో కనీసం 0.5% ఇంపాక్ట్ లేదు సార్. అది అంటే ఇది రెండో అంశం, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు నేను మీరు చెప్పిన మాటే ఈ కేసుకు లింకప్ చేస్తా. ఇప్పుడు గతంలో గుండెపోటుతో మరణించారు అని సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు పబ్లిసిటీ చేసినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని అదే మీడియా పబ్లిసిటీ చేశారు. అయితే ఈ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఈ మీడియా వాళ్ళని, మీడియా యాజమాన్యాన్ని పిలిచి విచారణ చేయాలి కదా. వాళ్ళకి ఏం సాక్ష్యాధారాలు ఉండి చంద్రబాబు నాయుడు గారు చంపించారని రాశారో ఆ సాక్ష్యాధారాలు తీసుకొని రావాలి కదా విచారణకి. మరి మీడియా సంస్థల యజమానులు ఎందుకు విచారణ చేయలేదు ఈ దర్యాప్తు సంస్థలు? ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగలేను సార్. దానికి సమాధానం ఎందుకు చేయలేదు? ఇది ఒక్కటే కాదు, ఇటువంటి అనుమానాస్పదంగా ఉన్న అంశాల జోలి దర్యాప్తు సంస్థ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెనక ఎవరున్నారు? ఏ శక్తులు ఉన్నారు? ఏ వ్యక్తులు ఉన్నారు? ఎవరు చెప్పినట్టు దర్యాప్తు సంస్థలు ఆడిని ఆ రోజున? ఇప్పుడు మీరు ప్రస్తావించారు ఈ కేసు ఇలా ఉంటే, సునీతమ్మ పోరాటం చేస్తూ ఉంటే సునీతమ్మ మీద, వాళ్ళ భర్త మీద, రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెడితే అది తప్పుడు కేసుగా క్లోజ్ చేశారు. ఇంతటితో అయిపోలే. తప్పుడు కేసుగా క్లోజ్ చేస్తే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆ కేసు పెట్టించినోడు ఎవడు, దానికి వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు పెట్టించారు, మోటో ఏంటి, ఆ పెట్టించినోడికి కేసుకి సంబంధం ఏంటి,
దాని మీద విచారణ చేయాలి కదా, ఓకే చేయలా. ఇప్పుడు సునీతమ్మ గారు పిటిషన్ వేసిన దాంట్లో 10 పాయింట్లో ఇది ఒక పాయింట్. ఓకే అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ దొంగ కేసు పెట్టిన సారథ్యంలో అప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి అని ఇద్దరు ఇప్పుడు రిటైర్ అయ్యారు. వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టారు. రిటైర్ అయినా కూడా ఇప్పుడు దర్యాప్తు కొంత ఒక స్టెప్ కొద్దిగా ముందుకెళ్ళిందని అనవచ్చు. దీనికి యాడింగ్ టు దిస్ ఇంకొక సందర్భం మనం చూస్తే, ఈ కేసులో అక్యూజ్డ్ 8 అవినాష్ రెడ్డి, అక్యూజ్డ్ 2 సునీల్ యాదవ్. సో సునీతం ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో, సుప్రీంకోర్టు వాళ్ళు ట్రయల్ కోర్టుకి కొన్ని ఆదేశాలు ఇచ్చారో, ట్రయల్ కోర్టులో మళ్ళీ సునీతమ్మ పిటిషన్ వేశారో, అందులో ప్రస్తావించిన అంశాలని ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఒక్కడే సమర్థించాడు. సునీతమ్మ అడిగే దాంట్లో న్యాయం ఉంది, ఈ కేసు బాబాయ్ హత్య కేసులో పెద్ద మనుషులు ఉన్నారు, ఈ మాట ఇట్లా అంటున్నానని నాకు చావు భయం ఉంది, నన్ను చంపేస్తారు, ప్రాణహాని ఉంది అని సునీల్ యాదవ్ చెప్పాడు. అంటే ఆయన ప్రధానంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతిరెడ్డి మీద తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు ఆయన చేశాడు, పిటిషన్ ఇన్ రైటింగ్. ఇది ఒక పార్ట్. అయితే ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రస్తుత జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఈ కామెంట్స్కి కొంతంత బలం ఇచ్చే విధంగా మాట్లాడాడు. ఓకే ఆయన ఏమన్నారు, లిక్కర్ స్కామ్లో తీసుకున్నటువంటి లూటీ చేసిన సొమ్ముతో 400 కోట్లు బంగారం కొన్నది భారతమ్మ అన్నాడు. ఓకే అంటే సార్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి దీనికి ఎట్ట లింకప్ ఉంది? ఓకే ఆయన ప్రస్తావించిన ఒక పాయింట్ అది. రెండో పాయింట్, ఈ బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు విచారణ చెయ్యలేదు? ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి భారతిరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? ఆ చెప్పిన వ్యక్తిని విచారణ ఎందుకు చేయలేదు? ఫోన్ రిసీవ్ చేసుకున్న భారతిరెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు? ఆ సందర్భంలో అక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి రిటైర్డ్ IAS అజయ్ కల్లామని 161 స్టేట్మెంట్ కింద తీసుకున్నారు. ఇదంతా సునీతా రెడ్డి గారు పెట్టినటువంటి పిటిషన్లో 10 పాయింట్స్. సో ఆ అజయ్ కల్లామని విచారణ చేశారు, 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. మరి వాట్ అబౌట్ జగన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి ఫోన్ చేసినోడు ఎందుకు విచారణ చేయలా? చేయాలి కదా అనేది బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు. ఇంకా రకరకాల అంశాల్లో ఇది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన వ్యాఖ్యలు. ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా విచారణ చేస్తే, ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, అధిష్టానం మీద ఘాటైన విమర్శలు ఎప్పుడూ చేయాల. బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు ఎప్పుడూ చేయాల. ఈ మధ్యకాలంలో కొద్దిగా చూడనట్టు వెళ్తున్నారు. సార్ జనరల్గా ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి, అంటే మనం ఒకరికి ఒకసారి అవకాశం ఇస్తాం, 2 సార్లు అవకాశం ఇస్తాము, ఒక 5 సార్లు కూడా అవకాశాలు ఇస్తాం. 6వసారి 7సారి అంటే ఎవరి వల్ల కాదు, అంటే సాక్షాత్తు శివుడికి సైతం కాదు. నేను అంటాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి ఆ సిబిఐ కేసులోను, ఈడీ కేసులోను కొట్టిమిట్టాడుతూనే ఉన్నాడు. సరే మీరు అన్నట్లో కావచ్చు, లేదా జనాల్లో ఉన్నటువంటి ఆ నానుడి బీజేపీ వాళ్ళు లేకుంటే కేంద్ర ప్రభుత్వం అతన్ని కాపాడుతూ ఉండొచ్చు కాక. అయితే ఇవాళ ఏపీలో ఈ ఏదైతే మద్య స్కామ్ జరిగిందో 3,500 కోట్లు, 3,700 కోట్లు ఎరౌండ్ పలానా ఫిగరు, వీటిల్లో కూడా పలానా బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి ఎగ్జామ్షను, చిన్నపాటి ఒక లూప్ ఇచ్చిండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆ పలానా చావు కేసు ఏదైతే ఉన్నదో వివేకానంద రెడ్డి గారిది, దాంట్లో క్షమించదు అనేది నేనైతే నమ్ముతున్నాను సార్. అంటే ఒక విషయం ఏంటంటే, సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థలుగా ఉన్నాయి అని నేను అంటలా. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇవి. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఏ రీజన్ ఏదేమైనా కొంత శుభాశిషులు ఉండటం వల్ల బాబాయ్ హత్య కేసు 6 సంవత్సరాలు ప్రొలాంగ్ అయింది. రెండోది, దర్యాప్తు జరగవలసిన నేరస్తుల్ని పట్టుకునే విధంగా జరగల. జగన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళలేదు. సిబిఐ ఆంధ్రప్రదేశ్ రావడానికి వెళ్ళలేదు. అవినాష్ రెడ్డిని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వస్తారు. నాకు ఇది ఒక్కటి సార్, అంటే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు 100 డౌట్లు ఉంటాయి సార్. యాక్చువల్లీ ఆ రోజున అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, పలానా కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏది వాళ్ళ తల్లిని ఆడబెట్టి, అది నిజంగానే పలానా గుండెపోటు వచ్చిందా, హార్ట్ ఆపరేషనా, లివర్ ఆపరేషన్ మనకు తెలియదు. కానీ సిబిఐ వాళ్ళు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాలా, లేకుంటే కస్టడీకి తీసుకెళ్ళి విచారణ చేయాలనేటువంటి ఆ క్రమంలో ఆ రోజు ప్రైవేట్ సైన్యంగా వ్యవహరించినటువంటి ఏపీ పోలీసులు అడ్డంగా నిలబడినారు సార్. దాన్ని ఏ విధంగా చూడాలి సార్ ఇటువంటి పరిణామం? ఇప్పుడు ఆ పాయింట్కే వస్తున్నా. మీరు అన్న పాయింట్ నేను కాంట్రడిక్టరీ మాట్లాడుతున్నా. సిబిఐని వెనక్కి తరిమేశారే, దాని మీద విచారణ చేయాలా లేదా? హౌ డేర్ స్టేట్ పోలీసు వాళ్ళు సిబిఐ వెనక్కి దొబ్బేసి బెదిరించటం, దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? దాని వెనక ఎవరు శక్తులు ఉన్నారు, ఏ ప్రభుత్వ పెద్దల ఫోర్స్ ఉంది, అది కూడా చేయాలి కదా. మరి దాన్ని అంత జస్ట్ లైక్ దట్ ఇగ్నోర్ చేస్తారా?
సిబిఐ సెంట్రల్ దర్యాప్తు సంస్థను వెనక్కి బెదిరించి పంపించేస్తారా? అవినాష్ రెడ్డిని విచారణ హాజరు కాకుండా చేస్తారా? అంటే దీని వెనక పెద్ద వ్యక్తులు, శక్తులు, ఈ నేరస్తులు ఇందులో ఉండొచ్చు కదా. 100% సార్. మరి ఈ విధంగా జరగలేదు ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ ట్రయల్ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టులో సునీతమ్మ పిటిషన్ ఒకటి, A2 సునీల్ యాదవ్ ఇచ్చిన రిప్లై ఒకటి, తర్వాత బీజేపీ ఎమ్మెల్యే లేటెస్ట్ కామెంట్స్ ఒకటి, ఇప్పుడు దొంగ కేసు పెట్టిన పోలీసుల మీద విచారణ చేయటం ఒకటి, ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలిస్తే బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల? ఓకే, ఆయన కూడా బీజేపీలో కీలక పాత్రధారి, యాక్చువల్లీ బీజేపీలో ప్రధాన పొజిషన్ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదు కదా. మరి ఈ వ్యాఖ్యల్ని బీజేపీ పార్టీ ద్వారా వచ్చిన ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఈయన ద్వారా ఈ మాటలు అనిపించారు అని అంటే నేను గిచ్చినట్టు ఉంటాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అనేటి మనం రూల్ అవుట్ చేయలేం. రెండో అంశం, ఈ ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబానికి దగ్గర సన్నిహితుడు. ఆయన గతంలో రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా. అంత సాన్నిహితంగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ని మనం జస్ట్ లైక్ దట్ లైట్గా తీసుకోలేము. సో దీని వెనక బీజేపీ వాళ్ళ వ్యూహం ఏమన్నా ఉందా అంటే, ఇంతకు ముందులాగా కాదు, కేసులు ముందుకు వెళ్ళాలా, ఎందుకంటే ఇక్కడ సెంట్రల్లో కూటమి ఉంది, ఇక్కడ కూటమి ఉంది. సో మరి మారిన రాజకీయ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈ బాబాయ్ హత్య కేసు ఒక స్టెప్ ముందుకు వెళ్తుందా అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా అనే ముంబైలో హవాలా దందా చేసే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. సో ఆయన ద్వారా బ్లాక్ మనీ వైట్ మనీగా మారి పేపర్ కంపెనీల ద్వారా జగన్ రెడ్డి, భారతిరెడ్డికి అందించినట్టు వెలుగులోకి వచ్చింది. ఆయన అక్యూజ్డ్ లిస్టులో తేలుస్తున్నారు. సో దాని ద్వారా వచ్చిందే 400 కోట్లు బంగారం. సో ఇవన్నీ లింకులు ఉండి మాట్లాడాడు ఆయన, జస్ట్ లైక్ దట్ గాలిలో మాట్లాడలేదు. ఆయన దగ్గర ఆధారాలు ఉండవచ్చు. ఇవన్నీ అంశాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే బాబాయ్ హత్య కేసు కొద్దిగా సున్నితమ్మ ఆశించినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న విధంగా హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందో అన్న ఆశాభావం కలుగుతుంది ఈ పరిణామాలు. అదేవిధంగా జగన్ రెడ్డి గారిని చుట్టుముట్టినటువంటి రకరకాల కేసుల విషయంలో, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకొక కేసులు కావచ్చు, అవి కూడా ఇంకేమన్నా ముందుకు వెళ్తాయా అన్న ఆశతో కొంత భావించవచ్చు ఈ సంఘటనల నేపథ్యంలో. సార్, అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో అంతిమ లబ్ధిదారుడని మనం పలానా 3,700 కోట్లు అంటే ఆల్రెడీ పలానా ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నాం. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్ అనే అతను ప్రైమరీ అవుతాడా, లేదా అతని సతీమణి భారతిరెడ్డి గారు ప్రైమరీ అవుతారా? ఇప్పుడు వీళ్ళిద్దరిని విచారణ చేయకుండా మనం డిసైడ్ చేయలేం, నెంబర్ 1. నెంబర్ 2, లిక్కర్ స్కామ్ విషయంలో మీరు ప్రస్తావించారు. వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అందులో పేజీ నంబర్ 161లో స్పష్టంగా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని రాశారు, పేజీ నంబర్ 161. సో ఆ విధంగా మరి ఆయన దర్యాప్తు చేసినప్పుడు ఆయన రోల్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ కేసు కానీ ఈ కేసు కానీ. సార్ ప్లీజ్ కన్క్లూడ్ మీ విషయం ఏంటంటే, దోషి లేకుంటే నిందితుడు ఇలాంటి మీరు టెక్నికల్గా కొన్ని పదాలు చెప్తా ఉంటారనమాట. మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతను నిందితుడు అనే పదమే వాడుకుంటే ఆయన ఎందుకు అన్ని రోజులు జైల్లో ఉంటాడని నేను నమ్మను సార్. నిందితుడు అనే పదాన్ని పెట్టుకొని అన్ని రోజులు జైల్లో గడపాల్సినటువంటి అంత అవసరమే ఉండదు. దోషి అని తెలిస్తే అన్ని రోజులు జైల్లో ఉండొచ్చు కదా అనేది నా క్వశ్చన్. అంటే నేరస్తుడు, నిందితుడు, అక్యూజ్డ్, కన్విక్టెడ్. సో ఇది ఇప్పుడు వీళ్ళంతా కూడా అక్యూజ్డ్, నిందితులు. సో ఒకటి నిందితులుగా అంటే తప్పు చేసి ఉండొచ్చు, నింద అట్లాంటి వాళ్ళని జైల్లో ఎందుకు పెడతారు? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళని మిథున్ రెడ్డి గారు కాదు ఎవరైనా కావచ్చు కాక అట్లాంటి వాళ్ళని జైల్లో ఎందుకు పెడతారు అంటున్నా. నిందితుడు అనే విచారణ పూర్తయ్యి కంక్లూజ్ అయ్యి దర్యాప్తు ఇతను నిందితుడు పాత్ర ఉంది అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కోర్టు వారు పరిశీలించి ఇతను నేరస్తుడు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి నేరస్తుడా కాదు, నిందితుడు. జైల్లో ఎందుకున్నాడు? నిందితుడు కాబట్టి ఏమంటే ఎందుకున్నాడంటే దీనికి కొద్దిగా క్లారిటీ ఇస్తా. సో ఒక కేసు ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ప్రైమా ఫేసి ప్రాథమికంగా కొంత ఎవిడెన్స్ ఉంది, ఈ కేసుకి సపోర్టింగ్గా డాక్యుమెంటరీ టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అని కోర్టు వారు భావిస్తే అక్యూజ్డ్గా ఆయన మరి అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచుతారు. అదే ఇది. సార్ అద్భుతంగా విశ్లేషించారు. ప్యూర్లీ సాటిస్ఫాక్షన్ వీడియో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.